పశ్చిమ బెంగాల్లో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ వ్యవహారం మరింత ముదురుతోంది. ఐపాక్ కార్యాలయం ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేయాలని కోరారు. ఈడీకి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈడీ సోదాల పంచాయతీ కోల్కతా నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఇదిలా ఉంటే కోల్కతా హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మమతా బెనర్జీ ఈడీ పిటిషన్లు త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ వ్యవహారం మరింత ముదురుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ఈడీ మమతా బెనర్జీ మధ్య మరింత వివాదం ముదురుతుంది. సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. ఇక తాజాగా ఐపాక్ కార్యాలయంలో సోదాల విషయంలో మమతా బెనర్జీ నిధులకు ఆటంకం కలిగిస్తున్నారని సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఐపాక్ కార్యాలయంలో ఈ దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును సైతం కూడా మమతా బెనర్జీ ఆమె ప్రభుత్వం కూడా ఆశ్రయించడం జరిగింది. ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ కేవిట్ పిటిషన్ సైతం కూడా దాఖలు చేసింది. ఇటీవల ఐపాక్ కార్యాలయంపై దాడి చేసి కీలక పత్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కోల్కతా హైకోర్టులో ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ కూడా నాటి సందర్భంలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈడీ అత్యవసరంగా విచారించాలని దాఖలు చేసిన పిటిషన్ కోల్కతా హైకోర్టు కూడా తిరస్కరించింది. అయితే తాజాగా కోల్కతా హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మమతా బెనర్జీ సైతం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. తాజాగా బెంగాల్లో గత 2 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున ఈడీ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం నడుస్తున్న తీరు చూసాము. తాజాగా బెంగాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మమతా బెనర్జీ నేతృత్వంలో మంత్రులు అదేవిధంగా కేబినెట్ సంబంధించిన నేతలంతా కూడా కలిసి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఈడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం, తనంతరం కూడా తిరిగి టీఎంసీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, అనంతరం ఎంపీలను తిరిగి స్టేషన్లకు తరలించడం, ఈ గందరగోళ పరిణామాలను కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక హైడ్రామా అయితే క్రియేట్ అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కావాలనే బీజేపీ తమను ఇబ్బందులు గురి చేసే విధంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఈడీ అధికారులను తమకు ఐపాక్ సంస్థ టీఎంసీకి అనుకూలంగా పనిచేస్తుంది, ఎలక్షన్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఐపాక్ సంస్థ చూస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన పత్రాలని కావాలని ఈడీ అధికారులతో స్వాధీనం చేసుకునే విధంగా కూడా వ్యవహరించారు అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మమతా బెనర్జీ ఆరోపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రేపు సోమవారం రోజు కోర్టు ప్రారంభం సందర్భంగా అటు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.